మొదటి పాట ఆవిష్కరించాలి. పున్నమి పువ్వాయ్ అన్న సోలో సాంగ్ మీరు ఆవిష్కరించాలి. దానికి మేము కూడా 13వ శతాబ్దం లాగా అక్కడ ఒక ఢంకా ఉంది, దాన్ని బజాయించాలి. అప్పుడే ఆ సాంగ్ రిలీజ్ అవుతుంది. పదండి గట్టిగా. ఎన్టీ రామారావు గారు పేరు పెట్టినప్పుడు పరుచూరి బ్రదర్స్ అని ఎంత ఆనందపడ్డామో, రాణి రుద్రమదేవి చిత్రానికి రచన చేస్తున్నప్పుడు అంత ఆనందపడ్డాము. ఫిలిం ఇండస్ట్రీలో ఇంత భారీ ఎత్తున హిస్టారికల్ పిక్చర్ తీసింది మరి గుణశేఖర్కే ఆ గౌరవం దక్కుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏం చేద్దంటే అతని మొదటి విజయం రుద్రమదేవి సినిమా తీయడం, ఆ టైటిల్ రోల్లో అనుష్క గారిని సెలెక్ట్ చేసినప్పుడే పిక్చర్ విజయవంతం అవుతుందని చెప్పి అంతా అనుకున్నాం. రెండో పర్యాయం మా గురువుగారు రామానాయుడు గారి మనవడిని ఈ సినిమాలో యాడ్ చేస్తానని తెలిసిన తర్వాత చాలా సంతోషపడ్డాం. అదేవిధంగా అల్లు అర్జున్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నాడని చెప్పి గుణశేఖర్ నాకు చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. 1 2 3 go. It's a lot of hard work by the entire team. Gunashekhar Garu, Anushka, Rana, Allu Arjun, all of them, the entire technical team has put in a great show. I hope all of you enjoyed, and it's an honor to perform on Ilayaraja Garu's music again. So I love the music here. Thanks. నాకు చాలామంది దేవుడు ఎలా ఉంటారు అని అంటే, కృష్ణుడు అంటే నాకు రామారావు గారిలో ఉండేవారు, రాముడు అంటే సంపూర్ణ రామంలో శోభనబాబు గారిలో ఉండేవారు. అలానే హిస్టరీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అల్లూరి సీతారామరాజు గారు ఎలా ఉంటారు, నాకు కృష్ణ గారిలానే ఉంటారు. సో సినిమా అనేది ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ఆర్ట్. అండ్ ఈరోజు రుద్రమదేవి, ఐ కాంట్ థింక్ ఆఫ్ సంథింగ్ బెటర్ దెన్ దిస్. సో గుణశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ పీస్ ఆఫ్ హిస్టరీ, అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రుద్రమదేవి స్వయంగా రాణా గారితో కలిసి ఆడియో ఆవిష్కరణ చేసి ఇక్కడున్న మన ముఖ్య అతిథులు ఎమ్మెల్యేలు ఎంపీలకి సీడీని అందజేయవలసిందిగా కోరుతున్నాము. చూసుకోవో తీసుకోవో ఏం కావాలో వచ్చి పుచ్చుకోవో ఆహ్వానిస్తున్నాను ఆహా అనిపిస్తాను బబ్బో అంటూ తబ్బిబ్బవుతావు తప్పదులే హోయ్ 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 ఏం కావాలో వచ్చి పుచ్చుకోవో ఆహ్వానిస్తున్నాను ఆహా అనిపిస్తాను బబ్బో అంటూ తబ్బిబ్బవుతావు తప్పదులే హోయ్ హోయ్ హోయ్. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అంటారు. అలా రుద్రమదేవి అనేది అనుకుంటే ఏదో జరిగిపోలేదండి. వీళ్ళందరి కృషి నాకు వెనకాతలు ఉంది. ఈ రోజున 70 కోట్ల సినిమా పెట్టి తీయగలిగానంటే అది కేవలం డబ్బు పెట్టుబడి కాదండి, వీళ్ళందరి కృషి అండి. సో ఈ కృషితో ఒక అసాధ్యాన్ని సాధ్యం చేసి మీ ముందు పెడుతున్నాను. తప్పకుండా మీ అంచనాలకు అందుకుంటానని విశ్వాసంతో
ఆత్మవిశ్వాసంతో చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్ ఒక హిస్టరీని తీసుకొని ఇలా చేయాలని తపన గుణశేఖర్ గారిది. సో ఫస్ట్ ఆయనకే అందరూ మన కృతజ్ఞతలు ఇవ్వాలి. అండ్ ఇళయరాజా గారు, తోటాతర్ని గారు, నీతా లుల్లా గారు, శ్రీకర్ ప్రసాద్ గారు, పరుచూరి బ్రదర్స్ అందరూ చాలా చాలా గొప్ప టెక్నీషియన్స్. అండ్ నేను సినిమాకి వచ్చే ముందు చాలా ఇయర్స్ నుంచి చాలా సీనియర్స్. సో ఐ టేక్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్ అండ్ యాక్చువల్లీ నన్ను గుణశేఖర్ గారికి నేను ధన్యవాదాలు చెప్పాలి. బికాస్ టు టేక్ మీ ఇంత ఒక పెద్ద రోల్ని నేను క్యారీ చేయగలుగుతానని నన్ను కాస్ట్ చేశారు. సో థ్యాంక్ యూ గుణశేఖర్ గారు. అండ్ డెఫినెట్గా మన షూట్ చేసింది గుణశేఖర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇది ఒక మన హిస్టరీ హిస్టరీలో ఒక క్యారెక్టర్ని అనుకొని చాలా కష్టపడి చేసావు అందరూ. అండ్ డెఫినెట్లీ మీరు ఆడియో చూసారు, డెఫినెట్గా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో త్వరగా రిలీజ్ చేయకపోతున్నాం. అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. నా గురించి మీలా ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే నన్ను నేరుగా చూసిన వాళ్ళు తక్కువ మందే బతుకుంటారు. గమ్మునుండవా.